అయితే నెక్స్ట్ ఇక్కడ మనకి ఫోర్త్ ప్రాబ్లం చూస్తున్నాం. ఫోర్త్ ప్రాబ్లం చూసుకుంటే సో క్వశ్చన్ చూడండి ఫస్ట్. 2.4 into 10 to the power of 22 atoms of diatomic element. సో ఇక్కడ ఒక ఎలిమెంట్ ఏదో మనకు తెలీదు. సో ఆ ఎలిమెంట్ని మనం ఎక్స్గా రిప్రజెంట్ చేద్దాం. ఈ ఎక్స్ అనే ఎలిమెంట్ ఏదైతే ఉందో అది డైఅటామిక్ అంటే ఇలా ఎగ్జాంపుల్ లైక్ O2, H2, N2, దీస్ ఆర్ నోన్ యాజ్ డైఅటామిక్ మాలిక్యూల్స్. అలాగే ఒక ఎలిమెంట్ ఉంది, ఆ ఎలిమెంట్ అనేది డైఅటామిక్ అన్నారు. సో దాని యొక్క వెయిట్ ఎంత ఉంది అని చెప్తున్నారు అంటే 1.3 grams ఉంది. అయితే అసలు ఈ యాటమ్ ఏదైతే ఉందో, ఈ డైఅటామిక్ యాటమ్ ఏదైతే ఉందో అసలు దాని టోటల్ వెయిట్ ఎంత ఉంటుందో క్యాలిక్యులేట్ చేయండి అన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి బాగా అబ్జర్వ్ చేస్తే 2.4 into 10 to the power of 22 atoms. ఈ 2.4 into 10 to the power of 22 atoms అనేది అసలు ఎన్ని గ్రామ్స్ ఉంది అంటే 1.32 grams అనేది ప్రెజెంట్ అయ్యింది. అయితే మనకి 1 mole అంటే ఎంత 6.023 into 10 to the power of 23 atoms. This is known as Avogadro's number. ఇది మనము అవగాడ్రో నెంబర్ అంటాం. 1 mole అంటే 6.023 into 10 to the power of 23 atoms. ఫస్ట్ మనం ఇన్ని యాటమ్స్లో ఎన్ని గ్రామ్స్ ఉన్నాయో క్యాలిక్యులేట్ చేయాలి. అంటే 6.023 into 10 to the power of 23 యాటమ్స్లో మనం ముందు ఎన్ని గ్రామ్స్ ఉన్నాయో క్యాలిక్యులేట్ చేయాలి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 1.32 into 6.023 into 10 to the power of 22 divided by 2.4 into 10 to the power of 22. సో ఇక్కడ మనం మల్టిప్లై చేద్దాం. 1.32 into 6.023. దీన్ని నేను సింప్లిఫికేషన్ కోసం 1.32 into 6 into 10 to the power of 23 divided by 2.4 into 10 to the power of 22 చేస్తున్నాను. సో ఎప్పుడైతే నేను 1.32 into 6తో మల్టిప్లై చేస్తే నాకు 7.92 వచ్చింది. సో 7.92 into 10 to the power of 23 divided by 2.4 into 10 to the power of 22. సో ఫస్ట్ ఇక్కడ మనం ఈ రెండింటిని డివిజన్ చేసుకుందాం. సో 7.92 డివైడెడ్ బై 2.4. సో ఫస్ట్ డెసిమల్ రిమూవ్ చేసుకోవాలి. సో నేను డెసిమల్ రిమూవ్ చేసుకున్నాను. 7920 డివైడెడ్ బై 2400 క్యాన్సిల్. సో ఇక్కడ మనకి ఎంత 792 డివైడెడ్ బై 240. ఫస్ట్ ఈ రెండింటికి డివిజన్ చేసుకుందాం. 240 792. సో డివిజన్ చేయండి. సో 3s ఎంత వస్తుంది మనకి 720. సో 2 ఇక్కడ 7 పాయింట్ పెట్టుకొని మళ్ళీ 0 పెట్టుకుంటే 3s 720. ఓకేనా. సో ఆన్సర్ ఇక్కడ ఎంత వచ్చింది మనకి 3.3. సో ఇక్కడ మనం బాగా క్లియర్గా కనుక చూస్తే ఆన్సర్ ఎంత వచ్చింది 3.3 ఇంటూ ఇక్కడ సైంటిఫిక్ నోటేషన్స్ ఉన్నాయి. ఇక్కడ న్యూమరేటర్లో 10 to the power of 23 ఉంది, డినామినేటర్లో 10 to the power of 22 ఉంది. సో ఇది కూడా న్యూమరేటర్లోకి వెళ్తే మనకి -22 అవుతుంది. సో 23లో నుంచి 22 పోతే మనకి 1 మిగులుతుంది. సో 10 to the power of -1. సో ఇప్పుడు నేను అటామిక్ మాస్ కదా, మాలిక్యులర్ మాస్ కదా క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు డెసిమల్ని ఇటు కనుక మూవ్ చేయడం వల్ల ఇది కూడా 10 to the power of -1 అవుతుంది. సో -1 ఇక్కడ మనకి 0 కన్వర్ట్ అయిపోతుంది. కాబట్టి ద ఆన్సర్ ఈస్ 33. సో 33. కానీ ఇక్కడ మనం ఎలాంటి మాలిక్యూల్ అని చెప్పుకున్నాం, ఇట్ ఈజ్ ఏ డైఅటామిక్ మాలిక్యూల్ అన్నాం. సో 33 into 2 చేయాలి. సో ద ఆన్సర్ ఈస్ 66. సో ద ఆన్సర్ ఈజ్ 66. ద మాలిక్యులర్ మాస్ ఈజ్ 66.